ఇది మైనస్. దేవుడు మన జీవితంలో ఏం చేసే దేవుడైనా, అందరూ చెప్పండి, ఏం చేసే దేవుడైనా అద్భుతాలు చేసే దేవుడు. నిర్గమాకాండము 34వ అధ్యాయం, నిర్గమాకాండం 34వ అధ్యాయం 10వ వచనం చదవండి. అందుకైనా ఇదిగో ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను, భూమి మీద ఎక్కడైనా ఏ జన్మలోనైనా చేయబడని అద్భుతములు నీ ప్రజలందరూ ఎదుట. ఎంత మంచి దేవుడు అండి. భూమి మీద ఎక్కడ ఏ జన్మలో కూడా చేయబడిన అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. మనం అడిగి ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు చేసేవాడు, అద్భుతాలు చేసే దేవుడు. చదవండి దేవుడి వాక్యంలో ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం ఎన్నో వచనం అక్కడ ఉందో చూడండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 22వ వచనం అండి. మరి యెహోవా ఐగుప్తు మీదను ఫరో మీదను ఇంటి వారందరి మీదను బాధకరమైన గొప్ప సూచక్రియలను అద్భుతములు మన కన్నులు ఎదుట. దేవుడు ఏం చేసి దేవుడు అమ్మాయినా మన జీవితంలో కూడా ఆయన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మాకేదైనా ఒక అద్భుతం జరిగితే కానీ మా అప్పులు తీరవండి అంటాం ఊరకనే. అలాగా నిజమే, మన అప్పులు తీరాలంటే ఒక అద్భుతమే జరగాల. మన పిల్లలు ఉన్నతమైన చదువులు చదువుకోవాలంటే ఒక అద్భుతమే జరగాల. మనకున్న సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలంటే ఒక అద్భుతమే జరగాల. ప్రభు అంటున్నాడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఆయన అద్భుతములు చేయు దేవుడు నీవేనని కీర్తన. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఆయన మనం అవునన్నా కాదన్నా ఆయన అద్భుతాలు చేసే దేవుడు. చూడండి 78వ కీర్తన, 78వ కీర్తన చూడండి 43వ వచనం. ఐగుప్తులో తన సూచక్రియలను సోయోను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినం. ప్రభు అద్భుతాలు చేసే దేవుడు. ఆయన పగల మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉండి తన ప్రజలు నడిపించాడు. అది అద్భుతమే. అనేక మంది ప్రజల మీద ఆయన అద్భుతమైన విజయాలు ఇచ్చాడు. అద్భుతం అంటే అర్థమేంటో తెలుసా? మన ఎక్స్పెక్టేషన్కి అందనిది. ఏంటండి మన ఎక్స్పెక్టేషన్కి అందనిది నెంబర్ 1. రెండోది, ఇది అద్భుతం అనడానికి ఆ రెండవ రుజువు ఏంటంటే పని తక్కువ ప్రతిఫలం ఎక్కువ. చెప్పండి, పని తక్కువ. అరే బాబు పడిపోతారా, లోపలికి రండి. పని తక్కువ, చూడండి ప్రతిఫలము అదే అద్భుతం. పని ఎక్కువ ప్రతిఫలం తక్కువ, అది కాదు అద్భుతం అంటే. పని తక్కువ ప్రతిఫలం ఎక్కువ. దేవుడి వాక్యంలో మనం చూసినప్పుడు అనేకమైన అద్భుతాలు జరిగాయి. ఎర్ర సముద్రం 2 పాయలైంది. 2 పాయలు అవడానికి వారు చేసిన పని ఏంటంటే ఏమీ లేదు. వారు నమ్మారంటే ఊరుకుండు అంటే ఏం చేశారు? వాళ్ళు ఊరుకొని మౌనంగా ఉన్నారు, విశ్వాసం ఉంచారు. మోసే తన చేయి పైకెత్తినప్పుడు, తన కర్ర చాపినప్పుడు అద్భుతంగా సముద్రం ఏమైంది? 2 పాయలైంది. కాబట్టి మన ప్రభువు కూడా మన జీవితంలో ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు? ఆయన అద్భుతాలు చేసే దేవుడు, అద్భుతం చేసే దేవుడు. ఆయన ఎవరి జీవితంలో అద్భుతం చేస్తాడు? ఆయన బైబిల్ గ్రంథంలో ఎవరికైనా అద్భుతాలు చేస్తాడు? ఆయన మనం ఎలా జీవించితే ఆయన అద్భుతాలు చేయడానికి ఆయన ప్రభు. ఆయన నిన్నాడని నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, పక్షపాతం లేని దేవుడు. ఇక్కడ చూడండి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి, అప్పుడు నేనేం చేస్తాను అది. అంటే మనం పరిశుద్ధంగా జీవించడం ద్వారా మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడమ్మా? అద్భుతాలు చేస్తాడు. నీ జీవితంలో అద్భుతం జరగట్లేదంటే, నీ ఒంట్లో అద్భుతం జరగట్లేదంటే, నీ ఇంట్లో అద్భుతం జరగట్లేదంటే నీ ఇంట్లో పరిశుద్ధత లేదు, నీ ఒంట్లో పరిశుద్ధత లేదు, నీ యొక్క మాటల్లో పరిశుద్ధత లేదు, నీ చూపుల్లో పరిశుద్ధత లేదు, నీ ఊహల్లో పరిశుద్ధత లేదు, నీ తలంపుల్లో పరిశుద్ధత లేదు, నీ ఆలోచనలో పరిశుద్ధంగా లేదు. అందుకే అన్నాడు నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి. కొంతమంది ఎలా అలాగ అనుకుంటారేమో అనుకుని ఇలాగ అనుకుంటాను. అలాగ అనుకుంటారు, నువ్వెందుకు అలాగ అనుకోవడం అంటే నీ ఆలోచనలు పరిశుద్ధంగా లేవన్నమాట, నీ చూపులు పరిశుద్ధంగా లేవన్నమాట. దేవుడు వాక్యంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఏ జన్మలో కూడా చేయమని గొప్ప అద్భుతములు నేను చేస్తానంటున్నాడు ఆయన.
నీ జీవితంలో ఎందుకు అద్భుతం జరగట్లేదంటే నీలో పరిశుద్ధత లేదు. ఎవరైతే బైబిల్ గ్రంథంలో పరిశుద్ధంగా జీవించారో వారి జీవితంలో ఏం చేశాడంటే ఆయన అద్భుతాలు చేశాడు. ఎవరి జీవితంలో అద్భుతం చేశాడు ఆయన? యోసేపు జీవితంలో అద్భుతం చేశాడు. ఎవరి జీవితం చేశాడమ్మా? యోసేపు ఎట్లా జీవించాడు? ఆదికాండం 39:9 ప్రకారంగా ఆయన పరిశుద్ధంగా జీవించాడు. ఆయన ఎలా జీవించాడు? ఆయన నమ్మకంగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. కాబట్టి జైల్లో ఖైదీగా నేరారోపణతో ఉన్న యోసేపు ఏ దేశంలోనైతే అవమానం నింద భరించాడో ఆ దేశ ప్రజలకి ఆయన ఏమయ్యాడండి? నాయకుడు, యజమానుడు, రాజు అయినాడు. కారణం ఏంటంటే దేవుడు యోసేపు జీవితంలో ఏం చేశాడండి? అద్భుతమే. అది ఒక బానిస, ఒక బందీ, ఒక ఖైదీ ఆ దేశానికి రాజు అవడం అంటే అద్భుతం కాదా? అద్భుతమే. అద్భుతం ఎప్పుడు జరిగిందంటే ఆయన ఎలా జీవించాడండి? నీ జీవితంలో పెళ్లి కాని అమనస్తులారా, పెళ్లి కాని అబ్బాయిలారా, తల్లిదండ్రులారా, మీ పిల్లల జీవితంలో అద్భుతం జరగాలంటే, మీ జీవితంలో అద్భుతం జరగాలంటే పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. కాబట్టి ఈనాడు ఎక్కడ చూసినా ఇది మనకు చాలా కొరతగా, తక్కువగా కనబడుతూ ఉంది. నీ మాటలు పరిశుద్ధంగా లేవు, నీ క్రియలు పరిశుద్ధంగా లేవు, అందుకే నీ జీవితంలో అద్భుతం జరగట్లే. యోసేపు పరిశుద్ధుడు కనుక ఆయన జీవితంలో ఏం జరిగిందమ్మా? అద్భుతం జరిగింది. రూతు పరిశుద్ధురాలు కనుక ఆమె జీవితంలో అద్భుతం జరిగింది. ఆమె విధవరాలు, ఆమె పొలానికి వెళ్ళి నేకేరుకొని ఆ పొలంలో వచ్చిన సంగతులన్నీ తెలుసుకుంటే కాదు నీలాగా. వాళ్ళంటి సంగతులన్నీ మనకు తెలుసు, మన సంగతి తప్ప. ఈదులున్న సంగతులన్నీ మనకు తెలుసు, చర్చికి వచ్చిన సంగతులన్నీ తెలుసు. నువ్వు దేనికి వస్తున్నా చర్చికి, దేనికి వెళ్తున్నా ఆఫీస్కి, దేనికి వెళ్తున్నా పొలానికి. రూతు పరిశుద్ధమైన జీవితం జీవించింది కనుక ఆమె జీవితంలో ఏమనిపించిందనే ఒక అద్భుతం అనిపించింది. ఏ పొలంలో నేకేరుకునేదో అదే పొలానికి యజమానులు అయింది. అదే అద్భుతం. విధవరాలు నాకు ఎవరు పెళ్లి చేసుకుంటారండి? విడవబడినది ఆ దేశస్తురాలు కాదు, ఆ ప్రాంతీయురాలు కాదు, ఆ భాష రాదు. దేవుడు ఆమె జీవితంలో అద్భుతం చేశాడు. ఎస్తేరు పరిశుద్ధంగా జీవించింది కనుక ఒక అనాది, తల్లిదండ్రులు లేని ఒక, మీరు రెఫరెన్సెస్ రాసుకోవాలి, తల్లిదండ్రులు లేని ఒక అనాది ఆమె జీవితంలో దేవుడు ఏం చేశాడు? ఒక గొప్ప అద్భుతం చేశాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన పిల్లల విషయంలో, మన విషయంలో, మన కుటుంబంలో అన్ని విషయాల్లో దేవుడు అద్భుతం చేయాలంటే ఇదిగో రేపు యెహోవా మీ మధ్య ఏం చేయబోతున్నాడు కనుక మీరేం చేసుకోండి. మీ చూపులు పరిశుద్ధంగా ఉన్నాయా? చూడవలసినవే చూస్తున్నారా? ఫోన్లో చూడకూడనివి కూడా అవి వచ్చేస్తాయి ఫ్లోలో. చూడకూడనివి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీ కళ్ళు, నీ ఏళ్ళు అక్కడ ఆగిపోతాయి. అవి దాటిపోతేనే నీ శ్రమ దాటుతాయి. అక్కడ ఆగవా నీ బ్రతుకు కూడా అక్కడ ఆగిపోతాయి. చూడక్కర్లే. కనుక శత్రువు సాతానుడు నిన్ను నన్ను అపరిశుద్ధంగా, మనం జీవించేది అపరిశుద్ధుల మధ్య, మనం జీవించేది అపరిశుద్ధమైన లోకములో. అయ్యో నేను నశించి అపవిత్రమైన పదవులు గలవాను, అపవిత్రమైన ప్రజల మధ్య నేనేం చేస్తున్నాను అంటున్నాడు యెషయా 6 కాబట్టి మనము కూడా అదే త్రోవలో అలాగా మనం వెళ్ళిపోతే సుఖం లేదు. మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడే ఇదిగో భూ ప్రజలందరూ ఎదుట నేనేం చేస్తాను? నేను గొప్ప చేస్తాను. ఎవరిని చేస్తున్నాడు ఆయన? యోసేపు. ఎవరు అసలు పిల్లలు విన్నారా? ఎవరిని చేస్తున్నాడు ఆయన? రూతుని, విడవబడిన విధవరాలైన రూతు. ఎవరిని చేస్తున్నాడు? ఒక అనాదిని. మన జీవితంలో కూడా అద్భుతాలు చేయాలంటే మొదటిగా పరిశుద్ధమైన జీవితము. రెండవదిగా చూడండి, ప్రభు మన జీవితంలో అద్భుతములు చేయాలంటే మనం చేయవలసిన రెండవ పని యెషయా గ్రంథం 38వ అధ్యాయం. అక్కడ కూడా ఉంటుంది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చూసినట్లయితే ప్రార్థన. ఏం చేశాడండి హిజ్కియా నువ్వు చనిపోతున్నావు అనే వర్తమానం హిజ్కియాకి అందింది. హిజ్కియా ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేశాడు. ఏం చేశాడు ఆయన? ఎప్పుడైతే తాను ప్రార్థన చేశాడో తను ఎన్ని సంవత్సరాలు ఆయుష్ పొందుకున్నాడు? 15 సంవత్సరాలు ఏం పొందుకున్నాడు? ఆయన ఆయుష్ పొందుకున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు మన జీవితంలో, మన సంఘంలో
నీ పొలం పనిలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలో అద్భుతం జరగాలంటే అమ్మా, నీకున్న అనారోగ్యం అంతా పోవాలంటే నేను చేయవలసిన మొదటి పని పరిశుద్ధంగా జీవించడము. రెండవదిగా ఏం చెప్పండి? ప్రార్థన. నువ్వు నమ్ముతావా ఈ మాట? నేను దేవుని సన్నిధిలో నేను ఒక తీర్మానం చేసుకుంటాను, మన మీద ఆ రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ చాలా బెటర్ ఏమనిపిస్తుంది, నేను వెళ్తాను, ఆయన వస్త్రపు చెందులు ముట్టుకుంటాను, నాకు దేవుడు ఏమిస్తాడు. మరి నీకు ప్రార్థనా జీవితం ఉందా? మీ ఇంట్లో గుడ్డ ప్రార్థన చేసుకుంటున్నారా? ఉదయకాలం 5 నుంచి 6 వరకు ప్రార్థన అవుతుంది. జూమ్ యాప్లో అవకాశం ఉన్న వాళ్ళు పాల్గొంటున్నారా? మన సహోదరులు కొంతమంది ఖాళీగా ఉన్నవారు ఇళ్ళ దగ్గర 10 నుంచి 1 గంటల వరకు ప్రార్థన చేసుకుంటున్నారు. రోజుకు ఒక ఇంటి దగ్గర. మరి నువ్వైనా కనీసం వెళ్ళి ప్రార్థన చేస్తున్నావా? వాళ్ళతో పాటు ఏకీపిస్తున్నావా? నువ్వేదో పని చేసినట్లుగా వాళ్ళు ఏదో పనికి మానవులా చూస్తున్నావా? బుధవారం ప్రార్థన అవుతుంది. ఎంతమంది వస్తున్నారు బుధవారం ప్రార్థనకి? శుక్రవారం స్త్రీల కూడికి అమ్మగారుండి కొన్ని మాటలు చెప్పి ప్రార్థనలు ఎంకరేజ్ చేస్తారు, రండి అని అంటున్నప్పుడు ఎంతమంది వస్తున్నారు? నీ జీవితంలో అద్భుతం జరగాలంటే ప్రార్థనే. యేసుప్రభు శిష్యుల దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. యేసునామములో పో అంటుంటే పోవట్లే. అప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ఆ దెయ్యం వెళ్ళిపోయింది. యేసుప్రభు మేము ఎందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామంటే యేసుప్రభు ఏమన్నారు? ప్రార్థన వలన తప్ప మరి దేని వల్ల? అమ్మ, మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే అమ్మ, నీకు పెళ్లి కావాలంటే ఒకటే మాట, ప్రార్థనే. నీకు పిల్లలు కావాలా? ప్రార్థనే. నీ అప్పులు పోవాలా? ప్రార్థనే. నీ జీవితంలో నీవు అడిగి ఊహించిన దానికంటే గొప్ప కార్యం జరగాలంటే ప్రార్థన తప్ప వేరే మార్గం లేదు. నేనేమో ఎసుకుమోయండి అని చెప్పట్లే, మెట్లెక్కి 10 సార్లు ఎక్కి దిగండి అని చెప్పట్లే. దేవుడు సులువైన మార్గం చెప్పాడు. ఏంటా మార్గం అంటే చెప్పండి, ఏం చేయమంటున్నాడు ఆయన? ప్రార్థన చేసుకోండి. కనీసం రోజుకు వద్దని 1 గంట సేపు అయినా నువ్వు ప్రార్థన చేసుకో. పని బాగా ఒత్తిడి ఉంది, వ్యవసాయం పనికి వెళ్ళాలా, ఉద్యోగంకి వెళ్ళాలా, వ్యాపారంకి వెళ్ళాలా, చదువుకోవాలా, కనీసం 1 గంట అయినా ప్రార్థన చేయి. లేదు, నీకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, ఖాళీగా ఉండడానికి ఒక అవకాశం దొరికింది, ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపే వారితో సావాసం చేసి ఎక్కువ సమయం ప్రార్థనలో ఏకీవించు. నా మాట కాదు, బైబిల్లో ఉన్నాయి. గొడ్రాలైన హన్న ప్రార్థన చేయడం ద్వారా ఎవరు పొందుకున్నదామే? పిల్లలు పొందుకున్నాడు. హిజ్కియా ప్రార్థన చేయడం ద్వారా ఏం పొందుకున్నాడు? తమ్ముడు ఆయుష్ పొందుకున్నాడు. నినివే ప్రజలు ప్రార్థన చేయడం ద్వారా వారి మీదకి రావాల్సిన కీడు అపాయం అంతా ఏమైపోయింది? అది ఆగిపోయింది, తగ్గిపోయింది. కారణం ఏంటంటే వారు ఏం చేశారు? ప్రార్థన చేస్తారు. మన జీవితంలో కూడా పరిశుద్ధంగా జీవించడం ద్వారా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. రెండవదిగా అమ్మా చెప్పండి, దేని ద్వారా అమ్మా? వస్తాంరా బుధవారం ప్రార్థనకి సచితమ్మ, అన్నమ్మ, చెల్లెమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఈ మధ్య వాళ్ళు కూడా రావడం మానేశారు. వాళ్ళైనా బుధవారం లాంటి వచ్చారు, వాళ్ళు కూడా ఈ మధ్య రావడం మానేశారు. కాబట్టి దేవుడి వాక్యాన్ని గమనించండి. మనము ప్రార్థన చేయకపోతే మన ఇంట్లో ఎటువంటి అద్భుతాలు జరగవు. దేవుడు నాకు మొన్న విషయం నేర్పించారు. ఏంటంటే ఒక వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, లక్షణ కొరకు నేను భారంగా ప్రార్థన చేస్తున్నాను, ఆ వ్యక్తి నన్ను ప్రేమించకపోతే నేను చేసిన ప్రార్థన ఆ వ్యక్తి జీవితంలో ఫలించడం. హల్లెలూయా చెప్పండి, అర్థమవుతుందా నేను అన్న మాట? ఆ వ్యక్తి కొరకు నేను భారంగా ప్రార్థన చేస్తున్నాను, ఆ వ్యక్తి కొరకు కాదు, అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఆ వ్యక్తి కొరకు ఇంకా భారంగా ప్రార్థన చేస్తున్నాను అనుకుందాం. అయితే ఆ వ్యక్తి కనుక నన్ను ద్వేషించాడు అనుకో, నన్ను ప్రేమించలేదు, నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాడు అనుకో, ఇప్పుడు ఆ వ్యక్తి కొరకు నేను చేసిన ప్రార్థన తన జీవితంలో ఏమవదు? నెరవేరదు. నీకు అర్థమవుతుందో అర్థమవుతుందో నాకు తెలియదు. అంటే ఇప్పుడు నేను గ్రహించవలసింది ఏంటంటే, నేను గుర్తించవలసింది ఏంటంటే, దేవుని పిల్లలందరూ ఎలా మంచి మనసే కలిగి ఉండాలా, దేవుని ప్రజలందరూ ఎలా మనం మంచి భావనే కలిగి ఉండాలా. లేకపోతే వాళ్ళు మన కొరకు చేసిన ప్రార్థన మన జీవితంలో ఏమవదు? ఫలించదు. ఎందుకు చాలా మందికి ప్రార్థన చేస్తున్నా పిల్లలు పుట్టట్లేదంటే ఇది అసలు కారణం. నేను బ్రతిమలాడుతున్నాను దేవుని ప్రభా, ఇంకా ఎందుకు అద్భుతాలు జరగట్లేదు? నిరుద్యోగులు ఉన్నారు, సమస్యలు ఉన్నారంటే, అరే బాబు నువ్వెంతో మంచి మనసుతో యథార్థంగా తిడుతున్నావు కానీ వాళ్ళకి నచ్చట్లేదు.
నేను మందిరికి వెళ్ళేసరికి చట్టి ఉన్నాడు. వర్షం భయంకరంగా పడుతుంది, బాగా తడిసిపోయింది. కృపమ్మ గొడుగేసుకొని వచ్చింది. దేవుడికి స్తోత్రం, కృపమ్మైన వచ్చింది గొడుగేసుకొని అని అనుకున్నాను. కృపమ్మ బాగున్నావా అని పలకించాను. వందనాలు అయ్యగారు, గొడుగేవులని పట్టుకెళ్ళిపోతారు ఏంటి అంటుంది. ఏమనాలా? ఇంత వర్షములో నీ తాటాకులు గొడుగు కొరకు పని కట్టుకొని ఎవడైనా వస్తాడా? బుర్రంగా నీకు అసలు అన్నాను నేను. అవునవును మంచిగా అవును నిజమే, గొడుగు పట్టుకెళ్ళిపోతారు మందిరంలో పెట్టామంటాను. అంటే అయ్యగారు వర్షం పడిన నేను గొడుగు వేసుకుని వచ్చాను అయ్యగారు అని చెప్పడానికి. బుర్ర తిరుగుడు ఎక్కువ కదా మనకి. ఇప్పుడు మరి అలా నేను నచ్చుతాను ఆవిడికి. ఇంత వర్షంలోనట ఇది నుంచి పెంచాక నీ అమ్మ గొడుగులు కొత్తడాడు దొంగ. మనం ఆడే మాటలు చాలా అడ్డుసుడిగా బుర్ర తిరుగుడుగా ఉంటాయి. సేవకుడు యథార్థంగా ఒక మాట అంటే అది నీకు నప్పదు. నీ కొరకు నేను ఎంత ప్రార్థన చేసినా అది ఫలించదు. సమస్య ఏంటంటే నీదే. అంత వర్షం అయినప్పుడు ఉండిపోయి నేను ఎవరు నీ వర్షంతో వచ్చి అడుగుతాను నేను, అమ్మ ఏం రాలేదని. దేవుని స్తోత్రం, దేవుడు నీకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చాడు, దేవానికి స్తోత్రం అని అనుకుని దేవుడిని ఆరాధించు. చాలాసార్లు మన జీవితంలో ఎందుకు మన జీవితంలో అద్భుతాలు జరగట్లేదంటే ప్రార్థనలేమి మొదటిది. రెండవది, నీ కొరకు ప్రార్థించే వారి వల్ల నీకు మంచి భావన లేకపోవడము. నీ ఒకరి వల్ల మంచి భావం ఉన్న వారు నీ కొరకు ప్రార్థన చేయకపోవడము. కాబట్టి మొదటిగా మన జీవితంలో అద్భుతం జరగాలంటే చెప్పండి ఏంటండి? పరిశుద్ధమైన జీవితము. రెండవదిగా ఏంటి చెప్పండి? ప్రార్థన. ఏంటి చెప్పండి? మీరు కొంతమంది కనుక్కోవచ్చు, మాధురి అని పేరు బాగా గుర్తుంది అన్నయ్యకి అనుకున్న వాళ్ళు ఉంటారు. చిన్న చిన్నది ఉంటాయి కదా, పులుసులు ఉంటాయి లోపల. వాళ్ళ పెళ్ళైన మొదలుకొని ఈ రోజు వరకు డైలీగా రోజు ఆ గర్భాల కొరకు నేనేం చేస్తున్నాను? బలిపేట మీద నుండి బైబిల్ పట్టుకుని చెప్తున్నాను. నువ్వు ఇచ్చే కానుక ఎంత ఇచ్చావా? కానుక నీ కానుక నాకు కావాలా? అరే బాబు పెళ్లి చేసాము పెద్ద నాయిల్లాగా వెళ్ళిపోయి తెల్ల బట్టలు వేసుకొని దేవుడు అంతే నన్ను ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. అందుకు నాకు పేరు గుర్తుంది. ప్రార్థన చేస్తున్నామండి మీ కొరకు, కన్నీరు కాల్చుకున్నామండి మీ కొరకు. కాళ్ళు పైన కింద కూర్చోను, మీద కూర్చోను, చాపుకోను, గుచ్చి మీద కూర్చోను. చాలాసార్లు మీరు దాన్ని గుర్తించలేకపోతున్నారు. అందుకే మీ జీవితంలో అద్భుతాలు జరగాలి. మూడవగా చూడండి, మన జీవితంలో అద్భుతం జరగాలంటే మనం చేయవలసిన మూడవ పని యెహోషువ గ్రంథము. యెహోషువ గ్రంథము చూడండి, 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము చదవండి, 15వ వచనం. అప్పుడు ఆ మందసమును మోయేవారు యార్దానులో దిగిన తర్వాత మందసమును మోయే యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే. 4వ అధ్యాయం 18వ వచనం. యెహోవా నిబంధన మందసమును మోయే యాజకులు యార్దాను నడుము నుండి ఎక్కువ వచ్చినప్పుడు ఆ యాజకుల అరికాళ్ళు కూడి నేలను నిలవగానే. భలే ఉంది కదా, ములగగానే నిలవగానే. ఇక్కడ ఒక విషయం చెప్పాడు దేవుడు యెహోషువ. మీకు ఇందాకలే చెప్పాను కదా, అద్భుతం అంటే అందులో ఒక రహస్యం ఏంటంటే పని తక్కువ ప్రతిఫలము. యార్దాను నది ఉందమ్మా. యార్దాను నది గురించి మొన్న మేము విన్నాం ఉదయకాల ప్రార్థనలో. యేసుప్రభువు వారు యార్దాను నదిలోనే బాప్తిసం తీసుకున్నారు. ఏలియా యార్దాను నది దాటాడు, ఎలీసా యార్దాను నది దాటాడు, నయమాను యార్దానులోని మునిగుడు ద్వారా ఆయనకి ఏమొచ్చింది? బొమ్మల్లా చూడొద్దు, రాయండి అవన్నీ కూడా. దేవుడు వాక్యాన్ని గమనించినట్లయితే ఇక్కడ యార్దాను నది ఇశ్రాయేలు ప్రజలకు ఎదురయ్యింది. కానాను దేశము తమలో కానాను దేశంలోనికి వారు వెళ్ళాలంటే చెప్పండి ఏం దాటాలి? యార్దాను దాటాలి. కాబట్టి ఇప్పుడు యార్దాను దాటాలంటే దేవుడు చెప్పాడు, యెహోషువ దైవ సేవకులైన వారిని ఒక 7గురిని బెత్తయించు, వాళ్ళ చేత నీకు మందసాన్ని మోయించాలి. మందసాన్ని మోసే యాజకులు వారి కాళ్ళు ఇంకా ఆ యార్దాను నదులు ఎట్లా తాగాయో లేవో వెంటనే యార్దాను ఏమైపోద్ది? 2 ఆయిలైపోద్ది అన్న. ఇదిగో ప్రజలారా, దేవుడు ఎలా నాకు చెప్పాడని యెహోషువ ఎవరికి చెప్పాడు? ప్రజలకి చెప్పాడు. ఆహా, ఇది యార్దాను 2 అలాగా ఆయిలైపోద్దా? అలాగే విమానంలో మనల్ని రెక్కలుకొని ఏ కణాలు దించవచ్చు కదా అని మనలాగా బోడి మాటలు ఏం ఆడలేదు బాబు. దేవుడు యెహోషువకి ఏవైతే చెప్పారో యెహోషువ చెప్పిన మాటను
వాళ్ళు ఏం చేశారు? విన్నారు. మాట వినమంటే మాట నమ్మితేనే నువ్వు మాట వింటావు. మూడవదిగా మన జీవితంలో అద్భుతం జరగాలంటే దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలమ్మా? ఎవరి మాట వినాలా? శాంతి ముసుగే ప్రశాంతి దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే, దేవుని వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో యాసకులు వాళ్ళ అరికాల పాదాలు ఎక్కడ తాగుతాయో లేవో యోర్దాను ఏమైపోతుంది? 2 అట్లా పాయలైపోయింది. ఇంకా వాళ్ళందరూ నడిచి వెళ్ళిపోయారు అవతలకి. వాళ్ళ పశువులు, వాళ్ళ గొర్రెలు, మేకలు, సైన్యం ఎంత అంత. ఆ తర్వాత మనం చూస్తాము వారి కాళ్ళు ఇంకా ఆ పొడి నేలను తాకినాయో లేవో వెంటనే మళ్ళీ యోర్దాను ఏమైపోయింది? పాయల గురించి మళ్ళీ ఏమైపోయింది? 2గా. ఈ మాట అద్భుతం జరిగిందండి. ఏం జరిగిందండి? అద్భుతం జరగాలంటే దేవుని మాట వినాలి. మనం ఎవరి మాట వినాలా? ఎందుకు మన జీవితంలో అద్భుతాలు జరగట్లేదంటే మీలో చాలా మంది పరిశుద్ధంగా జీవిస్తున్నారు, మంచిది, దేవునికి స్తోత్రం. మీలో చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, దేవునికి స్తోత్రం. కానీ మీరు దేవుని మాట వినట్లేదు. మీ సొంత ఆలోచన, మీ సొంత తలంపులు, మీ సొంత ఉద్దేశాలు, మీకు పుట్టిన బుద్ధే కరెక్ట్ అనుకునే భ్రమలో మీలో చాలా మంది ఉన్నారు. మా ఆయన పాస్టర్ గారి కంటే మంచోడు తెలుసు అనేటోళ్ళు ఉన్నారు మీలో. మా ఆవిడ పాస్టమ్మ గారి కంటే మంచిది అనేటోళ్ళు ఉన్నారు మీలో. అససానికి మాత్రం వదిలేసాం. ఏంటి? దేవుని మాట మనము వినట్లేదు. ఇక్కడ చూడండి, నా మాట చాలా నా కాడి చాలా సులువు అంటున్నాడు ఆయన. ఏం చెప్పాడు? 9 యోర్దాను నది 2 పాయలు అవ్వాలంటే ఇదిగో దైవ సేవకులైన వారు మీరు మందసాన్ని మోసుకుని వెళ్ళండి. ముందు అడుగు పెట్టగల ఏమైపోతుంది? 2. దేవుడు చెప్పిన మాట వాళ్ళు నమ్మారు, విన్నారు. కాబట్టి వాళ్ళ జీవితంలో ఏం జరిగిందమ్మా? మనం చాలా సార్లు సీతబాబు ఇలాగెళ్ళంటే అలక్కు అది ఇలాగెళ్తుంది. ఈయన అంత రివర్స్. ఏమంటే మా సిట్నాన్న అతడు, మా పెదనాన్న ఎవరో ఒకరి మీద పెట్టినవే, మా పెద్ద మీద కంటే ఎవరు కోరుతున్నా ఇప్పుడే అనలేమేక. ఉట్టిదే అంత మోసం. చాలా మంది ఆ లీటర్ పోతుంది, ఈ లీటర్ పోతుంది, ఒట్టిది 6 మీద 7 మీద పెట్టేస్తారు. కానీ అసలు ఏలగలేదు. నేను మరి ఎప్పుడో ఒకసారి అవునమ్మాయిల కన్నా హచ్చి నాకు అసలు సీతబాబు మాట ఆడలేదు ఆయన అనుకుంటే ఏలిపేద్దాం. చూసారా? మన జీవితంలో ఎందుకు అద్భుతాలు జరగట్లేదంటే దేవుని మాట వినకపోవడమే. ఇది నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, 6వ అధ్యాయం చాలా సులువుగా ఉంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు చాలా సులువైన పని. ఎరుకో కోట గోడలు వాళ్ళకి ఎదురయ్యాయి. ఎరుకో పట్టణాన్ని వారు స్వాధీనం చేసుకోవాలా. ఇదిగో మన చర్చ ఉందా, దీనికి 2 అంతులు అన్నమాట. 2 అంతులు వెడల్పు, అంటే దరిదాపు ఒక 50 అడుగులు వెడల్పు, ఒక 100, 70, 80 అడుగులు ఎత్తు కలిగిన కోట గోడలు అవి. అమ్మ వింటున్నారా? 70, 80 అడుగులు ఎత్తు, ఒక 40, 50 అడుగులు ఎడల్పు కలిగిన కోట గోడలు, ఎరుకో గోడలు. అవి కూలాలంటే, అవి కూలగొట్టాలంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలు పడుతుంది. దేవుడు అన్నాడు యెహోషువతో, యెహోషువ రోజుకు ఒకసారి మీరు ఏం చేయాలా? 7 రోజులు ఎన్నిసార్లు తిరగాల అంటే ఏంటి? మళ్ళా చెప్పండి. రోజుకు ఒకసారి తిరిగింది, 7వ రోజు 7 సార్లు తిరిగితే నీకు పిచ్చా మాకు పిచ్చా? ఎత్తు మీరు వెళ్ళండి, నేను కట్టాను. నాకు అలాగ అనిపించట్లే, నాకు ఇవ్వాలనిపించట్లేదు, నేను ఇవ్వను. నాకు రావాలనిపించట్లేదు, నేను రాను. నాకు పాడాలనిపించట్లేదు, నేను పాను. నాకు చేయాలనిపించట్లేదు, మీరు ఎత్తి వెళ్ళండి, చేయండి అంటారు మనలో కొంతమంది. యెహోషువ దగ్గర అట్లాంటి అడుసుడు కాదు. వాళ్ళు చెప్పిన మాట ఏం చేశారు? విన్నా. రోజుకు ఒకసారి తిరిగారు. 7వ రోజు ఎన్నిసార్లు తిరిగారు? గోడలన్నీ కూలిపోయాయి. ఎరుకో పట్టణాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఎప్పుడు జరిగిందమ్మా? ఎప్పుడు జరిగింది చెప్పండి? అందరూ చెప్పాలి. ఎప్పుడు జరిగింది? మాట విన్నాం. మాట విని మన జీవితంలో అద్భుతాలు ఎందుకు జరగట్లేదంటే, మనము నిన్న మీకు ఒక పెట్టినట్లు ఉన్నాను, ఏదో ఒక మాట పెట్టాను కదా. కొంతమంది ఎందుకు ఓడిపోతారంటే ఎవడు చెప్పింది వినక ఓడిపోతారు. కొంతమంది ఎందుకు ఓడిపోతారంటే అందరు చెప్పింది విని. కొంతమంది ఎందుకు ఓడిపోతారంటే ఎవడు చెప్పింది వినడు కాబట్టి వాడు ఏమవుతాడు? ఓడిపోతాడు. మరి కొంతమంది ఎందుకు ఓడిపోతారు, చెడిపోతారంటే అందరు చెప్పింది వినేసి ఒకరి మీద నమ్మకం ఉండదు. చెప్పింది ఏం చెప్పిందా అంటే అనుమానం పక్షారు మాట వాడు. దేవుడు వాక్యంలో గమనించినట్లయితే 3వదిగా మన జీవితంలో అద్భుతం జరగాలంటే
దేవుని మాటకు మనం అది నచ్చినా నచ్చకపోయినా చూడండి, ఒక రోజల్లా తిరగాలంట. ఒక రోజు 7వ రోజు 7 సార్లు తిరగాలంటే ఎంత కష్టం, ఎంత ప్రయాస. అయినను వారు దేవుని మాట ఏమయ్యారు? వాళ్ళు లోబడ్డారు. దైవ సేవకుడు బలిపీఠం మీద నుంచి ఒక ప్రకటన విడుదల చేసినప్పుడు ఎంతమంది ఆ ప్రకటనకు లోబడుతున్నారు, ఇష్టపడుతున్నారు. అక్కడ చూస్తున్నాం 6వ అధ్యాయంలో. 6వ అధ్యాయం చూడండి, 10వ వచనం. మరి యెహోషువ, మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయొద్దు, మీ కండ్లతోని వినబడనీయద్దు, మీ నోట నుండి ఏ ధ్వని అంటే సనుగులు గొనుగులు ఏమి వద్దురా బాబు అని. మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఇళ్ళకి వెళ్తాం, భోజనాల దగ్గర మొత్తం ఈ రీల్స్ అంతా వేస్తాం. అలాగా ఇలాగా అది ఇది ఎవరికి వాడు సమర్థించుకోవడమే. మన పరీక్ష చేసుకోం, మనల్ని మనం సరి చేసుకోవడానికి ఇష్టపడం. ఏ ధ్వని వినబడకూడదు. ఏంట్రా ఇలా తిరిగితే పడిపోతే అంటావా? మనమేంట్రా జీవితం అంతే అన్నాడు ఒకడు. ఎవరో మామ అన్నాడు ఒకడు. అలాగే అన్నాడు ఒకడు. లేదా రాత్రి క్రికెట్ చూసావు కదా ఏమైంది అన్నాడు ఒకడు. అలాగ మాట్లాడతారని తెలిసే యెహోషువ అన్నాడు, మీ నోటి నుండి ఏ ధ్వని, ఏ రకమైన ధ్వని వినబడని. అద్భుతం జరగాలంటే నువ్వు దేవుని మాటకు శిరస్సు ఉంచు. దేవుని మాటకు శిరస్సు ఉంచు. ఇది 3వది. 4వది చూసుకొని ముగిద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొక్క 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి. అద్భుతం జరగాలంటే దేవునికి ఇవ్వు. అక్కడ అమ్మ వినండి, 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ అవసరం, భోజనం అవసరం. అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక బాలుడు తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు. దేవునికి ఇచ్చడం ద్వారా అక్కడ ఏం జరిగిందమ్మా? అద్భుతం జరిగింది. మన జీవితంలో మీలో చాలా మంది పెన్షన్లు వస్తున్నాయి. ఎంతమంది ఇస్తున్నారు? నమ్మకంగా దేశం భాగం. దేవుని కృపను బట్టి ప్రభుత్వం వారు ఆయా రీతిగా మనకు డబ్బులు వేస్తా ఉన్నారు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. నీ రాబడి అంతటిలో దేవునికి ఇచ్చిన జీతంలో, నీ వ్యాపార లాభంలో, నీ ఆటో లాభంలో, నువ్వు ఒకవేళ కూలి పనికెత్తే ఆ కూలి పనిలో, మట్టి పనికెత్తే మట్టి పనిలో, ఒకవేళ ఇప్పుడు ఈ మధ్య మనకి మరి లోన్లు మాఫీ పడ్డాయి, అది కూడా దేవుడు ఇచ్చిందే. అవి నువ్వు పంచుకొనవో అప్పు గిరిపిస్తావో అది ఏదాకా కావచ్చు కాక అది దేవుడు ఇచ్చిందే. నమ్మకంగా దేవునికి ఇవ్వాలి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం అదే అంటాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 9-10. ఈ జనులందరూ నా యొక్క దొంగిలించుచున్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరం ఆహారమున్నట్లు 10వ భాగం మీరు నా మందిరం నిధిలోనికి ప్లీజ్ దయచేసి ప్రేమతో చెప్తున్నాను. దశమ భాగం నువ్వు ఇవ్వకపోతే ఏదో ఒక రోజు వడ్డీతో సహా వ్యర్థమైన వాటి కొరకు ఖర్చు పెడతావు. మిమ్మల్ని నేను భయభ్రాంతులు చేయాలను, భయపెట్టాలను, ఏదో మీకు నష్టము కలిగిపోవాలని నా ఆశ మాత్రం కాదు సుమా. ఒక దైవ సేవకుడిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా మీకు మనం చేసుకున్నాను. దేవుని భాగాలు దేవునికి తీసుకుని రండి. మన జీవితంలో ఏం జరుగుతాయి? అద్భుతాలు జరుగుతాయి. జొన్నలు అమ్మారు, ఒక 30,000కి వచ్చాయి. 3,000 దశమ భాగం తీయమ్మా అని అనాలి లక్షణ కానీ కృష్ణ కానీ. సంవత్సరానికి 30,000 వచ్చిన జొన్నలకే నువ్వు నమ్మకంగా దశమ భాగం తీయకపోతే 30,000 నాకు వచ్చే జీతంలో నువ్వే తీస్తావు. నువ్వు తీయొద్దు, నేను ఇవ్వను, 2 లేదు అంటారు దేవుడు. కొంచెంలో నమ్మకంగా ఉంటే మన జీవితంలో దేవుని భాగాన్ని దేవునికి ఇచ్చడం ద్వారా మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు. మనము అడిగి ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు చేస్తాడు ఆయన. తీస్తున్నారా దశమ భాగాలు? మీరు దేవుడు నీకు ఎంత ఇస్తున్నాడు, నువ్వు దేవునికి ఎంత ఇస్తున్నావు? మన జీవితంలో యూదులైన వారు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను ప్రతి దాంట్లో ఇచ్చేవారంట. నేను ఎట్లా ఇస్తున్నావు? అది నీ కన్నవారి దగ్గర నుంచి రాని, నీ అత్తవారి దగ్గర నుంచి రాని,
నీ అన్నదమ్ముల దగ్గర నాకు రాని ఎన్నోసార్లు నీ అన్నదమ్ములు ఇస్తారు అనుకున్న వాళ్ళు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఈరోజు ఇచ్చారంటే వాళ్ళకి దేవుడు సమృద్ధి దేవుని బట్టే అందులో కూడా నువ్వు ఇవ్వాలి. నీ రాబడి అంతటిలో కాంగ్రెస్ మొన్న మాట చెప్పాను, అందులో నాకు పడిసిన లాజిక్ ఉంది. లాజిక్ కాదు, యథార్థంగా చెప్పానులేండి, మంచి మనసుతో చెప్పాను. ఆడపిల్ల కదా, ఎంతో కొంత ఇవ్వయ్యా మీ చెల్లెల కన్నాన్ని. ఆ చెల్లెలకి ఇస్తా, చెల్లెలు కూడా నాకు దశంభాగం ఇస్తారు కదా. మరి కాంగ్రెస్కి వచ్చిన దాంట్లో దశంభాగం ఇస్తాడు, గౌరీకి ఇచ్చిన దాంట్లో దశంభాగం, భలే స్తోత్రం. మరి ఆ మామూలు గొడుగు అట్లాగేమి నా బోధ, అట్లాగా నా ఉద్దేశం అదేం కాదు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, దేవుని వాక్యాన్ని పరిశీలించినట్లయితే చాలా మంది జీవితాల్లో ఎందుకు అద్భుతాలు జరగట్లేదు దేవుడికి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మీద ప్రేమతో మన కొరకు ఆయన వెండి బంగారాలు కాదండి, తన ప్రాణాన్ని ఆయన కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలలోకి వెళ్లే ముందు మనల్ని మనం పరీక్షించుకున్నాం. ఇదిగో 9 నెలలు గడిచిపోయాయి. ఈ 10, 11, 12 నెలలైనా ఒక రోజు చాలండి అద్భుతాలు జరగడానికి. ఇదిగో ఈ 3 నెలలు నీవు అడిగి ఊహించిన దానికంటే ఆశ్చర్యమైన అద్భుత కార్యాలు చేయబోతున్నాను. భూజనంలో ఎవ్వరిలో జరగని కార్యం నీలో చేస్తాను నేను. నువ్వు పరిశుద్ధంగా జీవించి ఈ రోజు నుంచి నీ మాటలు, క్రియలు, తలంపులు, ఉద్దేశాలు, రెండవది నువ్వు ప్రార్థన చేసుకో అవకాశం దొరికినప్పుడల్లా. మూడవదిగా మనం ఏం చేయాలి, దేవుని మాటను నీకు నచ్చింది. కొంతమందికి వాళ్ళకి తెలుసు ఏ సలహాలు అడగాలి, ఏ సలహాలు అడగకూడదు. అన్నయ్య దీనికైతే ఊకొట్టేప్పుడు దానికి చెప్తారు వచ్చి, అన్నయ్య దీనికి ఊకొట్టడంతే మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిమో, ఫోన్ ఎత్తకుండా ఏదో రాక చేసేట్లంతే. నాకేంటి పోయింది, నువ్వే నష్టపోతావు, నేను నష్టపోతున్నా. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నువ్వు దేవుని మాట విను. 4వది, నువ్వు జీవితంలో అద్భుతం జరగాలంటే దేవునికి ఇవ్వాల్సింది నువ్వు ఉంచుకో. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఉంచుకో, ఇవ్వు. ఎందుకంటే కరెంట్ బిల్లు కట్టకపోతాడు ఊరుకోడు కదా, వాటర్ బిల్లు కట్టకపోతాడు ఊరుకోడు, ఇంటది కట్టకపోతే వాళ్ళు ఊరుకోడు. మరి ఆకాశం మహాకాశం పట్టదాన్ని దేవుడు ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇవ్వకపోతే ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడు ఆయన. దానివల్ల మనకు నష్టమే. కాబట్టి ప్రభు మన జీవితంలో అద్భుతం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి మనము దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇద్దాము. అట్టి ప్రభు దేవుడు మనకు దయచేయను గాక. మాకు ఇచ్చాడు. ఫోన్ ఒకసారి మనం పరిశ్రమ చేసుకుందాం.